ఇప్పుడు మనకందరికీ తెలుసు, భూమి రేటు బాగా పెరిగిపోయింది. గత సంవత్సరం మీరు 10,000కి అడిగిన భూమి ఇప్పుడు 20,000 అయింది. అప్పుడు 20,000 అని చెప్పింది, ఇప్పుడు 40,000 అయింది. కనీసం ఇప్పటికైనా కొని పెడితే మంచిది, లేకపోతే అది ఇంకా పెరిగిపోతుంది. మనం ఎంత త్వరగా ఆయనను హృదయంలోనికి ఆహ్వానిస్తామో మనం ధన్యులం. ఎందుకంటే డ్యామేజెస్ జరిగిన తర్వాత పిలవడం కన్నా డ్యామేజెస్ జరగక మునుపు పిలవడం మంచిది. ఆయన మనలోనికి వస్తే డ్యామేజెస్ జరగకుండా ఆయన కాపాడుతాడు, ప్రొటెక్ట్ చేస్తాడు. ఎంతకాలం మనం కీప్ ఆన్ డిలే ఆ పద్ధతి మనం పాటించినట్లయితే మనకు చాలా డ్యామేజెస్ జరిగిపోతుంది. సాతానుగాడు ఎక్కడ కూడా ఒట్టిగా కూర్చోడు. సాతాను ఎక్కడున్నా అక్కడ రంధ్రాలు చేస్తూనే ఉంటాడు, అక్కడ గొయ్యి అవుతూనే ఉంటాడు. కాబట్టి వాడు పూర్తిగా తారుమారు చేసిన తర్వాత ప్రభువా అని పిలవడం కన్నా ముందే ప్రభువును మనం ప్రతిష్ఠించామనుకో, వానికి దారి లేకుండా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ హృదయంలో ఇంపార్టెంట్ ప్లేస్ నువ్వు దేవునికి ఇస్తే, దేవుడు నీ సింహాసనంపై ఆసీనుడవై ఉంటే శత్రువు నిన్ను ఆక్రమించడానికి ఆయన అనుమతించడు. సో ప్రభువును నీ సింహాసనములో నువ్వు ప్రతిష్ఠ చేస్తే, ఆయనను కూర్చుండనిచ్చినట్లయితే నిన్ను అద్భుతంగా విజయోత్సవంగా నడిపించడానికి ఆయన నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. మనకు జయోత్సవంగా మనల్ని ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రమని పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్పుచున్నారు. అనుదినం మనకు విజయం ఇచ్చి, అనుదినం మనల్ని నడిపించి, మనకు క్షేమం ఇచ్చి మనల్ని నడిపిస్తున్న ప్రభు మనకు తండ్రి అయి, కర్త అయి, కాపరివై మనలో ఉన్నట్లయితే ఆయన అద్భుతమైన దిశలో మనల్ని నడిపిస్తాడు, మనకు గొప్ప విజయాన్ని కలుగజేస్తాడు. మీరు నేను దేవునికి ఇష్టలుగా ఉండడానికి తగినట్లు ఆయన మన జీవితంలో తన కృప అనుగ్రహిస్తారు. ఎల్లప్పుడూ మనం ప్రభువుతో ముచ్చట్లు పెట్టుకున్న వారిగా, ప్రభువుతో మాట్లాడుచున్న వారిగా మనం ఉన్నామనుకోండి, వీ డోంట్ హ్యావ్ టైమ్ టు థింక్ అబౌట్ సంథింగ్ ఎల్స్. ఇతరుల గురించి ఆలోచించడానికి, అనవసరమైన పనులు చేయడానికి మనకు సమయం ఉండదు. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, కుకింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, మనం ఏ పనులు చేస్తున్నప్పుడైనా దేవునితో మాట్లాడడానికి ఉన్న ఒక మంచి కృప మనం పొందినట్లయితే మన జీవితాన్ని చాలా భద్రంగా ముందుకు నడిపించడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు.